తిరుమల జపాలి హనుమాన్ కు టీటీడీ తరపున చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. చైర్మన్ కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని బిఆర్ నాయుడు అన్నారు. భక్తులందరికీ హనుమంతుడి ఆగ్రహం కలగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై కార్పొరేషన్ అధికారులు కొరడా జలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. గోదావరి కని కళ్యాణ్ నగర్లో ఓ నాయకుడు రోడ్డును ఆక్రమించి ఇంటిని నిర్మించాడు. గతంలో నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. అలాగే ఇటీవల బస్టాండ్ వద్ద రోడ్డును ఆక్రమించి బిల్డింగ్ను కూడా కార్పొరేషన్ అధికారులు పగలగొట్టారు. హైదరాబాద్ చెంపాపేటలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు దుకాణాలు కాలనీలోకి వర్షపు నీరు చేరింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు. వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయాం అని దుకాణదారులు వాపోయారు. ప్రజల సమస్యలు విన్న ఎమ్మెల్యే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా బాలానగర్ పిఎస్ పరిధిలో 2023లో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్, రేప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు రబాన్ సన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించినట్టు డీసీపీ సురేష్ చెప్పారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వైజాగ్ తీసుకెళ్లి 2 రోజులు అత్యాచారం చేసినట్లు నిందితుడు విచారణలో తెలిపినట్లు, 2 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నట్టు రాబిన్కు ఎట్టకేలకు పట్టుకొని రిమాండ్కు తరలించనున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. మామిడి తోటపై దాడి చేసి చెట్ల కొమ్మలను విరిసేశాయని తోట యజమాని వాపోయాడు. సుమారు 15 ఏనుగుల గుంపు తోటను ధ్వంసం చేశాయన్నారు. అప్పు చేసి మామిడి తోటను పెంచుతున్నామని, ఇప్పుడు ఈ ఘటనతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 21వ తేదీన గుంటూరులో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. వైజాగ్లో 5 లక్షల మందితో యోగా సాధన నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 4 రోజుల పాటు ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక మంది పాల్గొని విజయం చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయాడన్నారు. ఆయన కూటమికి మేలు చేసేందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు. తన 3.5 ఏళ్ల పదవి కాలాన్ని కూటమికి ప్రలోభాలకు లోనై అమ్ముకున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం విలువ ఉంటుంది అని జగన్ ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి సర్టిఫికేట్ కానీ, పెళ్లి పత్రిక కానీ, వివాహానికి సంబంధించిన ఫోటోలు కానీ అవసరం లేదని చెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బందికి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆదేశించారు. ఎవరైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 2 ముష్కరులు హతమయ్యారు. భద్రతా బలగాలు, అస్సాం రైఫిల్స్, కిష్ట్వార్ స్పెషల్ పార్టీ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో 3-4 ఉగ్రవాదులను చుట్టుముట్టారు. దీంతో ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2 టెర్రరిస్టులను అంతమొందించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులు మీరుతుందని చెప్పింది. సామాఖ్య పాలన భావనతో ఉల్లంఘిస్తోందని వ్యతిరేకిస్తూ అవినీతి ఆరోపణలపై తదుపరి చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కేసు విచారణ వెరిఫికేషన్ తర్వాత చేపడతామని పేర్కొంది.
ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతుందని, ఉగ్రవాదులు పాకిస్తాన్లో దాక్కున్నా వదిలిపెట్టబోమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదని, నిద్రాణ స్థితిలో ఉందని వివరించారు. ప్రస్తుతం నెదర్లాండ్లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణ తర్వాత పాక్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదించిందని చెప్పారు. దీనిపై ద్వైపాక్షిక చర్యల తర్వాత కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని వివరించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనలోని మానవత్వాన్ని చాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయన తన 65వ పుట్టినరోజు సందర్భంగా మోహన్ లాల్ 2 కీలకమైన సేవా కార్యక్రమాలను ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కేరళలోని కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు అతి తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పాటు బీఆర్ హీరోగా అనే పేరుతో మాదక ద్రవ్యాల వినియోగదారుకి వ్యతిరేకంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు మోహన్ లాల్ తెలిపారు. చార్మినార్ గుల్సర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో ఫైర్ మార్క్ డ్రిల్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ ఫైర్ స్టేషన్ అధికారులు అత్తాపూర్ డివిజన్లోని లక్ష్మీరామ్ హరన్ అపార్ట్మెంట్లో గురువారం ఫైర్ మార్క్ డ్రిల్ ను నిర్వహించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అన్ని ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంపై ప్రాక్టికల్ గా చేసి చూపించారు. పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను కేవలం 22 నిమిషాల్లో ధ్వంసం చేశారని తెలిపారు. సింధూరం తుపాకీ ముందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించామని ప్రధాని మోడీ చెప్పారు. రాజస్థాన్లోని భిన్కర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంలో మరోసారి భద్రతా వైఫల్యం చర్చనీయాంశమైంది. సల్మాన్ ఖాన్ ను కలవాలనే కారణంతో ఓ వ్యక్తి ఆయన ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఈ ఘటన 2 రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని జితేంద్ర కుమార్ సింగ్ గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ వ్యక్తి తన భార్య ప్రియుడితో కలిసి కారులో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను చేసిన పని అక్కడున్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త వారిని వెంబడించాడు. ఓ చోట కారులో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని పట్టుకున్నాడు. ముందుగా తన భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని స్వయంగా తుడిపేశాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడిని పిలిచి తన భార్య పాపెటిలో మళ్లీ సింధూరం దిద్దమని ఆదేశించాడు. ఈ అనూహ్య పరిణామంతో ఆ మహిళ, ఆమె ప్రియుడు షాక్కు గురయ్యారు. భర్త చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెల్లవారుజాము నుంచి పీడియా అటవీ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 5 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతుండటంతో మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలకు అలవాటు పడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదంటూ మండిపడ్డారు. అప్పుల నుంచి విద్యుత్ వరకు అన్ని అబద్ధాలే అని విమర్శించారు. స్కీమ్ల పేరుతో స్కాములు చేసిన చరిత్ర జగన్ది అని చెప్పారు. కూటమి హయాంలో రెవెన్యూ రాబడి 4.74% పెరిగిందని మంత్రి తెలియజేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొట్లాడేవారు, అవకాశవాదులు ఉన్నారన్నారు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించి కాంగ్రెస్ లోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలను కనీసం పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. రేవంత్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి పాలన బాగుందో ప్రజలనే అడుగుదామని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ తనపై పోలీసులు చేసిన ఆరోపణలు అవాస్తవాలని, తానేం తప్పు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించానని గతంలో నమోదైన కేసు రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టులో హాజరయ్యారు. ఎన్నికల కోడ్ బ్రేక్ చేశారని మెదక్, బేగంపేట, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వాగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు జూన్ 12కు తీర్పును ప్రకటిస్తామని పేర్కొంది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన రుద్రవరం ఎలక్ట్రికల్ ఏడీ రజనీకాంత్ చౌదరి భార్య హిమబిందు లాకర్లో భారీగా బంగారంను అధికారులు గుర్తించారు. నంద్యాలలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏడీ రజనీకాంత్ చౌదరి భార్య హిమబిందు లాకర్ ఏసీబీ అధికారులు బ్యాంక్ అధికారులు సమక్షంలో తెరిచారు. లాకర్లో దాదాపు 2.5 కోట్ల విలువైన 2.825 కేసుల బంగారం గుర్తించారు. రుద్రవరంలో 2 రైతులు పొలంలో ట్రాన్స్ఫారం కోసం లంచం డిమాండ్ చేయగా రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం రైతు వద్ద నుంచి ఏడీ రజనీకాంత్ 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డులో అట్టహాసంగా టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. టీడీపీ ఘన విజయంకు కార్యకర్తల త్యాగాల ఫలితమేనని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ నిరంతరం పనిచేస్తుందని, నాయకులందరికీ పార్టీ న్యాయం చేస్తుందని తెలిపారు. వైసీపీ గత 5 ఏళ్లలో అరాచకాలు చేసి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలు గెలిచి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో ఆయన కీలక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కోల్పోయిన అన్ని ఎమ్మెల్యే స్థానాలు తిరిగి గెలుస్తామని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుందామని తెలిపారు. అలాగే అతి త్వరలో వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మనోళ్లే గెలుస్తారని అన్నారు. 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో రైల్వేలను ఏనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాలన పోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ రైల్వేస్కు మహర్దశ పట్టిందన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించామని పేర్కొన్నారు. ఇక 27 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేశామని తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా కొండాపేటలో వెలసిన ఆంజనేయ స్వామి దేవస్థానానికి తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్రమైన రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం, రామనామ జపం చేస్తారు. స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో హనుమాన్ కవచాక పూజలు నిర్వహించారని పూజారులు తెలియజేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మారణకాండ చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలే అని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు. ఈ ఎన్కౌంటర్పై పూర్తి స్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయకులైన గిరిజన యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైపు మావోయిస్టులు చర్చలపై సిద్ధం అంటూనే ఎన్కౌంటర్ చేయడం ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు. పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ పంటలు ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్, సప్లై మధ్య సమతూకం ఉంటుందన్నారు. రైతుల సమస్యలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పంటల ప్రణాళిక అనేది చాలా శాస్త్రీయంగా జరగాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎర్న్, ఎంపవర్, ఎవాల్వ్ సాధనే మా లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో గల ఇందిరా మహిళా శక్తి బజారులో మిస్ వరల్డ్ పోటీలు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిస్ వరల్డ్ పోటీలను ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రసంగించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసే సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళా ప్రగతి, సమాజ ప్రగతి అన్న అంబేద్కర్ ఆశయాన్ని ఆచరణలోకి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. హరీష్ రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే కాలయముడిగా మారాడు. నెల రోజుల పసికందు ప్రాణాలు గాల్లో కలిపివేయడానికి కారణమయ్యాడు. చిమన్పల్లి గ్రామానికి చెందిన అలకుంట శేఖర్ సుజాత అనే మహిళతో వివాహమైంది. సుజాత 28 రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం ఆమె సుభాష్ నగర్లో తన అత్తగారింట్లోనే ఉంటుంది. తెల్లవారుజామున శేఖర్ మద్యం మత్తులో అత్తగారింటికి వెళ్లాడు. భార్య బిడ్డ మంచంపై ఉన్నారని తెలిసినప్పటికీ శేఖర్ మద్యం మత్తులో అదే మంచంపై వారి పక్కనే పడుకున్నాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయిందని పాప తల్లి వాపోయింది. పాకిస్తాన్లో సింధు జలాల మళ్లింపుపై రైతులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించడంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 ఆందోళనకారులు మరణించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే తాలూకాలో ఉన్న సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. హోంమంత్రి నివాసానికి నిప్పు పెట్టారు. పండిన పంటను కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక అన్నదాతలు కన్నీటి వ్యధ మిగిలిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతన్నల ఆరుగాలం కష్టం అకాల వర్షాలతో దెబ్బతినిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎద్దు ఏడ్చినా ఏ ఊసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి కొంతమంది అధికారులు నిర్లక్ష్యం మూలంగా నీరుగారిపోయిందన్నారు. తాజాగా సమయపాలన పాటించని అధికారుల బాగోతం బట్టబయలైంది. అలాంటి వారిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అయితే మంత్రి వచ్చే సమయానికి చాలా మంది అధికారులు ఆఫీస్కు రాలేదు. దీంతో సమయానికి కార్యాలయానికి రాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆఫీస్లో వెంటనే ఫేస్ రికగ్నిషన్, అటెండెన్స్ కోసం అవసరమైన బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత దేశవ్యాప్తంగా బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో కోర్టు పరిధిలో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాయి. అనుమానం వచ్చిన ప్రతి వస్తువు చెక్ చేస్తున్నారు. అనంతరం కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆవరణలో ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చుట్టుపక్కల పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు లేదా బార్ అసోసియేషన్లో సమాచారం అందజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్లో మహిళలే పనిచేయబోతున్నారని తెలిపారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ప్రమాదాలు జరగకుండా కవచ్ టెక్నాలజీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్ రెక్సార్డ్ సెంటర్ ఫర్ జియోగ్రఫీ తెలిపింది. భూ అంతర్గ్రామంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అయితే ప్రాణ ఆస్తి నష్టానికి సంభవించిన ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల హరికృష్ణ అరెస్టుకు నిరసనగా పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తంగేడ గ్రామానికి చెందిన హరికృష్ణను ప్రైవేట్ వాహనంలో పోలీసులు తీసుకొచ్చి నోట్లో గుడ్డలు కుక్కి చితకబాది బాధితుడిని కుటుంబ సభ్యులు వాపోయారు. హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణను వెంటనే తమకు చూపించాలన్నారు. అలాగే ఎందుకు అరెస్టు చేశారు కూడా తెలియపరచాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకన్నను మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖలోని 3 స్థాయిల కమిటీల నియామకం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రేపే దేవాదాయ శాఖ కమిషనర్తో ప్రాథమిక సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
బంగ్లాదేశ్కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశానికి ఒక చికెన్ నెక్ ఉంటే బంగ్లాదేశ్కు అలాంటివి రెండున్నాయన్నారు. మమ్మల్ని దెబ్బతీయాలనుకుంటే మీకే నష్టం అంటూ ఆ దేశపు వ్యూహాత్మక బలహీనతను గుర్తు చేశారు. చైనా సహకారంతో బంగ్లాదేశ్ తన లాల్ మెమోరియల్ హట్ వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తుండడం, ఇది భారత్ యొక్క కీలకమైన సిలిగురి కారిడార్కు సమీపంలో ఉండడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో సమానంగా వరంగల్కు అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. సౌత్ సెంట్రల్, నార్త్ సెంట్రల్ రైల్వేలకు మధ్య ఉనా ఖాజీపేట రైల్వే స్టేషన్ను డివిజన్గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం తెలపాలని, రెండో దశ మెట్రో విస్తరణకు అనుమతులతో పాటు తక్షణమే నిధుల విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వర్షం పడింది. దీంతో రైతన్నలు మార్కెట్ యార్డు వద్ద ఆందోళన చేపట్టారు. 10 రోజుల నుంచి ధాన్యం కొనకుండా మార్కెట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నదాతలు మండిపడ్డారు. ఇవాళ కురిసిన వానల వల్ల ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని వాపోయారు. ఇప్పుడు ఈ వడ్లను ఎవరు కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు దిగొచ్చి తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పడంతో నిరసనను విరమించుకున్నట్లు రైతులు తెలిపారు. వర్షాల వల్ల గుడివాడ నియోజకవర్గంలో 1 ఎకరా కూడా మునగనివ్వను అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెప్పారు. కూటమి ప్రభుత్వానికి రైతుల ప్రజానమలే ముఖ్యమని తెలిపారు. అప్పటికే అనేక డ్రోన్లతో పనులు పూర్తి కాగా త్వరలోనే పోలరాజు, కోరమౌలు డ్రోన్లు పూడిక తీత ప్రారంభమవుతున్నాయి. రైతు ప్రభుత్వానికి రైతాంగ శ్రేయస్సు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమాన్ని సందర్శించారు. శిల్పారామం వెళ్లిన అంతగత్తెలు అక్కడి నుంచి విక్టోరియా భవనం వద్దకు వచ్చారు. మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడున్న చిన్నారులతో ఆసక్తిగా ముచ్చటించారు. మిస్ వరల్డ్ పోటీదారుల్లో సామాజిక సేవలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అనాథాశ్రయాలు నడుపుతున్న వారు, సోషల్ సర్వీస్ చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులపై ప్రచారం చేసేవారు ఉన్నారు. పోటీదారులు హోంలోని పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. తెలంగాణలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడింది. మెదక్ జిల్లాలోని ఆర్డీఓ ఆఫీసు వద్ద అత్యధిక వర్షపాతం నమోదైంది. ముసాయిపేటలో 112 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడ ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయన్నది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని ఆయనపై ఇటీవల కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసులో మరింత విచారణ కోసం వల్లభనేని కస్టడీకి ఇవ్వాలని న్యూజివీడు కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసుల అభ్యర్థనకు అనుమతించింది. వల్లభనేని వంశీని 2 రోజుల పాటు విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన్ను మరింత విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని తెలిపారు. నంబాల ఎన్కౌంటర్పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ వయసులో అడవిలో ఉన్నారా లేక తీసుకువెళ్లి అక్కడ మట్టు పెట్టారా అనే కథనాలు వస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరమేధాన్ని ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మావో అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ను ఖండించారు. మనుషులను వెంటాడి చంపడం మానవతా విలువలకు, చట్టానికి విరుద్ధమని అన్నారు. కేశవరావు ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయనకు ఎక్కడో పట్టుకొని కాల్చి చంపారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఓ విలేకరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. గెట్అవుట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తున్నారు.
తన పర్యటనలో భాగంగా ఖతార్ను కూడా ట్రంప్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పాలకులు ట్రంప్కు ఓ విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనిపై ప్రముఖ మీడియా విలేకరి ట్రంప్ను ప్రశ్నించారు. ఆయన ప్రశ్న అధ్యక్షుడికి కోపం తెప్పించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, విలేకరి విధులు నిర్వహించుకోవడానికి నువ్వు సరైన వ్యక్తివి కావు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన 2 దౌత్య కార్యాలయ సిబ్బందిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఫ్రీ పాలస్తీనా అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ దారుణ హత్యను భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 257 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో సగం కంటే ఎక్కువ కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం ఆ రాష్ట్రానికి ఆందోళన పెట్టిస్తోంది. కేరళలో ఈ ఒక్క నెలలోనే ఏకంగా 182 కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేరళ ఆరోగ్య మంత్రి ప్రజలకు సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.